కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగం యొక్క వివరణ మనం తెలుసుకుందాం. జూన్ 19, 2024 బుధవారము, క్రోధీనామ సంవత్సరము, జ్యేష్ఠమాసము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయము 6:48. ఆనందాది యోగము, ధాత్రీ యోగము, ఫలితము కార్యజయము. తిథి శుక్లపక్ష ద్వాదశి, ఉదయము 7:27 వరకు. తదుపరి శుక్లపక్ష త్రయోదశి, ఉదయము 7:28 నుండి తెల్లవారి ఉదయం 7:50 వరకు. నక్షత్రము విశాఖ, సాయంత్రం 3:56 నుండి సాయంత్రము 5:23 వరకు. విశాఖ నక్షత్రంలో వృత్తిపరమైన బాధ్యతలు, ఇంటి పని మరియు రోజువారీ ప్రాముఖ్యత కలిగిన ఏదైనా కార్యకలాపాలకు చేయడం చాలా మంచిది. అమృతకాలము ఉదయం 6:56 నుండి 8:36 వరకు. ఈ అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయం కాలము. రాహుకాలము మధ్యాహ్నం 12:20 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ఆ ముఖ్యమైన పనులు ఉన్నాయో ఆ పనులను ఆ సమయంలో చేయకూడదు. దుర్ముహూర్తము ఉదయము 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఈ దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము, ప్రయాణాలు చేయడము ఇవి కూడా మంచిది కాదు. వర్జము తెల్లవారుజామున 3:07 నుండి తెల్లవారుజామున 4:49 వరకు. వర్జం అంటే విడువ తగినది అర్థము. అశుభ సమయము. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. కనుక వర్జము వెళ్ళిపోయిన తర్వాత మీ కార్యాలు, మీ ప్రయాణాలు చేసుకోవలసిందిగా సూచన. జై శ్రీమన్నారాయణ.